హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే విజిట్ చేయబోతున్నాను. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. సో ఇది వచ్చేసి నేను ఉండే ప్లేస్ దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో ఫేమస్ ఏంటంటే మనకి రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు తెలుసా, అంటే ఎయిర్ క్రాఫ్ట్ని కనిపెట్టిన వాళ్ళు అనమాట. వాళ్ళ సొంత ఊరు ఇదే. సో వాళ్ళు ఫ్లై చేసింది, వాళ్ళు ట్రై చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ మనం చూడొచ్చు అనమాట ఈ మ్యూజియంలో. ఇవే కాకుండా వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, కొరియన్ వార్, కోల్డ్ వార్ ఇలాగా అన్ని రకాల వార్స్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ మనమైతే చూడొచ్చు. అండ్ ఆల్సో యుఎస్ ప్రెసిడెంట్స్ వాడిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అంటే వాళ్ళకి పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. మనకి ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్స్నే డిస్ప్లేగా పెడతారు. సో ఇది వచ్చేసి చాలా పెద్ద మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం మొత్తం మనం కవర్ చేయాలి అంటే, డీటెయిల్డ్గా చదువుకోవాలి ప్రతి దాని గురించి అని అంటే మినిమం 1 వీక్ పడుతుందంట. కాకపోతే అంత టైం లేదు కాబట్టి ఓవరాల్గా మొత్తం మనకి అసలు ఏముంది ఏంటి అనేది అయితే చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు అంతా చూపించబోతున్నా. ఇది వచ్చేసి మనకి బయట ఇలా డిస్ప్లే లాగా కొన్ని యుద్ధ విమానాలు అయితే పెట్టారనమాట. సో ఇవన్నీ ఏమంటారు, బాంబింగ్కి కానీ లేకపోతే మిలిటరీ పర్పస్. క్లైమేట్ వచ్చేసి సన్నీగా ఉన్నా కానీ ఫుల్ విండ్ అనమాట. ఆ విండ్కి అసలు మనం ఉండలేము బయట అయితే. సో టెంపరేచర్ వచ్చేసి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అందుకనే త్వరగా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఏరియా అంతా పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడంతా చనిపోయిన వాళ్ళ గుర్తుగా అక్కడ సింబల్స్ పెట్టి వాళ్ళ నేమ్స్తో రాసి ఉంటారు. అండ్ సీటింగ్ కూడా మనం ఉంటుందన్నమాట, కూర్చోవచ్చు కొంతసేపు బయట కావాలి అంటే. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదు, ఫ్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి డొనేషన్స్ కానీ ట్రస్ట్లు అలాగా తీసుకుంటారు. సో ఫీజు అయితే ఏం తీసుకోరు, కానీ మెయింటెనెన్స్ చూడాలి ఎంత బాగా మెయింటైన్ చేశారు అంటే చాలా బాగుందన్నమాట. అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ మనం చూడొచ్చు కదా, అవన్నీ పాడవకుండా నీట్గా మనకైతే పెట్టారు. కానీ ఎటువంటి టికెట్ అయితే తీసుకోలేదు. నాకైతే అది బాగా నచ్చింది. ఇక్కడ చూసే ఎయిర్ప్లేన్స్ అన్నీ బేసిక్ అనమాట. అంటే స్టార్టింగ్ మనకి ఏరోప్లేన్ అనేది ఇన్వెంట్ అవుతున్న టైంలో వాళ్ళు ఎలాంటివి అయితే యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తున్నాము ప్రస్తుతానికి. ఇవి గ్లైడర్స్ అంటారు. సో ఇవి ఏంటంటే మనకి ఒకళ్ళు ఇద్దరు కూర్చొని వెళ్ళడానికి అయితే యూజ్ అయ్యేవి. సో స్టార్టింగ్లో రైట్ బ్రదర్స్ నుంచి తర్వాత ఎలాగా వాళ్ళకి డెవలప్ చేశారు, ఇంకా ఏమేమి యూజ్ చేశారు అనేవి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బేసికల్గా యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎలా డెవలప్ అయింది, ఎలా ఎవాల్వ్ అయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా, వాళ్ళ పిక్చర్స్, కొంతమంది ఏమేమి ఇన్వెంట్ చేసినవి అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. పిక్స్ అవన్నీ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది. సో ఇవి చూడండి, పైన 2 ఉంది కదా, దాన్ని బైప్లేన్ అంటారనమాట. సో ఇవన్నీ స్టార్టింగ్ మోడల్స్, అంటే మన ఇన్వెన్షన్ స్టార్ట్ అవుతున్న టైంలో యూజ్ చేసే మోడల్స్. ఇవేమో ఇంజిన్స్ అనమాట. సో స్టార్టింగ్ ఏమేమి ఇంజిన్స్ యూజ్ చేసేవాళ్ళు అవన్నీ ఇక్కడ మనకి బేసిక్. ఇవి వచ్చేసి 4 హ్యాంగర్స్ అనమాట మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బేసిక్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి వరల్డ్ వార్ 1, తర్వాత వరల్డ్ వార్ 2, తర్వాత కొరియన్ వార్, కోల్డ్ వార్, దాని తర్వాత ప్రెసిడెన్షియల్ అనమాట. సో ఇట్లా మనకి 4 హ్యాంగర్స్ పెట్టారు. ఆ 4 హ్యాంగర్స్లో మనకి డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి అంత చెక్కతో చేసినవి. ఇక్కడ మనకి కొన్ని టెస్టింగ్లోనే ఆగిపోయినవి ఉన్నాయి, కొన్ని సక్సెస్ఫుల్ అయినవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి బేసిక్ మోడల్స్ అనమాట. ఇది వచ్చేసి విండ్ టనల్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన ఎయిర్ క్రాఫ్ట్ని స్టేషనరీగా పెట్టి విండ్ని అయితే మనల్ని ఫ్లో చేస్తారనమాట. సో ఆ ఆబ్జెక్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది విండ్కి అనేది అయితే టెస్ట్ చేస్తారు. ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి దానికి చిన్న రెప్లికా లాగా క్రియేట్ చేసి ఈ విండ్ టనల్లో మనకి విండ్ బ్లో చేసి అది ఎలా రియాక్ట్ అవుతుందని చూస్తారు. దాన్ని బట్టి మనకి పెద్ద ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. అందుకని విండ్ టనల్ అయితే యూజ్ చేస్తారు. బేసికల్గా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో చాలా డెవలప్ అయింది అంటే అది వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 టైంలోనే. సో వరల్డ్ వార్ 1 వచ్చేసి మనకి 4 years పట్టిందనమాట జరగడానికి. 1914 నుంచి 1918 దాకా జరిగింది. సో ఇది వచ్చేసి మనకి అలీడ్
పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్తో జరిగింది. మెయిన్లీ జర్మనీ వచ్చేసి మిగతా వాటిట్లో లైక్ యునైటెడ్ స్టేట్స్ కానీ రష్యా కానీ అందరితో కలిపి పోరాడింది అనమాట. సో 1918లో అయితే అది వరల్డ్ వార్ 1 అయితే అయిపోయింది. సో ఈ టైంలో ఏమేమి ఇన్వెన్షన్స్ అయింది, వాళ్ళు ఎలాంటి యుద్ధ విమానాలు వాడారు అన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈ రైట్ బ్రదర్స్ వాళ్ళు ఇన్వెంట్ చేసినవి ఈ గ్లైడర్స్ ఫస్ట్ ఇదిగోండి అసలు ఈ చెక్క మొక్క అనమాట. ఇట్లాగా ఇలా ఉన్న దాంతో వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ పిక్చర్స్ కూడా సేమ్ ఇక్కడ ఉన్న పిక్చర్స్ అక్కడ కూడా ఉన్నాయి. వరల్డ్ వార్ 1 అయిపోగానే స్లోగా నేను ఇప్పుడు వరల్డ్ వార్ 2 సైడ్కి అయితే వెళ్తున్నాను. వరల్డ్ వార్ 2 సైడ్లో మనకి చాలా ఇన్వెన్షన్స్ చూడొచ్చు అనమాట. లైక్ మిలిటరీ పర్పస్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ పర్పస్ కానీ చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగినాయి. సో వీళ్ళు యూజ్ చేసే అటైర్స్ కానీ కొంచెం సొఫిస్టికేటెడ్గా తయారు చేసుకున్నారు. ఇక్కడ చూడండి బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట ఇవన్నీ. సో వాళ్ళు ఎలాగా మనకి వెపన్స్ వేయడానికి ఇవన్నీ ఇన్వెంట్ చేశారు. వాళ్ళ ఆర్మీ డ్రెస్సెస్లో కూడా ఆ కోల్డ్ వెదర్స్లో వాళ్ళు సస్టైన్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి ఇన్వెన్షన్స్ చేశారు అలాంటివి చాలా ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ మెయిన్గా ఫేమస్ వన్ వచ్చేసి మెమెఫిస్ బెల్లీ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పేరు మీద మూవీ కూడా ఉంది, కావాలంటే ఎవరన్నా చూడండి. సో మనకి వరల్డ్ వార్ 2 టైంలో జర్మనీ దగ్గర 25 కంటిన్యూస్ మిషన్స్ అయితే జరిగినాయి అనమాట. బాంబింగ్ మిషన్స్ అన్నీ మనకి అసలు ఒక సొఫిస్టికేటెడ్గా ఫుల్ బాంబింగ్ అయితే 25 మిషన్స్ చేసిన తర్వాత మళ్ళీ యూఎస్కి సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదనమాట. అందుకని ఇది హిస్టరీలోనే ఒక పెద్ద అచీవ్మెంట్గా వాళ్ళు భావిస్తారు. అండ్ దీని మీద ఒక మూవీ కూడా ఉంది. అండ్ ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఉమెన్ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ హిస్టరీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసలు వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ప్రొసీడ్ అయ్యారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి స్ట్రాటజిక్ బాంబింగ్ అనమాట. యుఎస్ వాళ్ళు యూరప్లో కంటిన్యూస్ స్ట్రాటజిక్ బాంబింగ్ అయితే చేశారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వెళ్ళి యుద్ధ విమానాలతో మనకి బాంబింగ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో అదొక అచీవ్మెంట్గా వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. అదే కాకుండా మనం ఇక్కడ ప్రిజనర్స్ ఎలాంటి యూటెన్స్ వాడేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అలాంటివి కూడా అక్కడ రాసున్నాయి అనమాట. వరల్డ్ వార్ 2లో ప్రిజనర్స్ ఎలా ఉండేది. E-29 ఇది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎందుకంటే వరల్డ్ వార్ 2ని ఆపిన ఎయిర్ క్రాఫ్ట్గా చెప్తారనమాట. ఎందుకంటే ఇది సెకండ్ బాంబుని అయితే నాగసాకి మీద వేసింది. దీనివల్ల మనకి వరల్డ్ వార్ 2 అయితే ఎండ్ అయిపోయింది. అప్పుడే యునైటెడ్ నేషన్స్ అయితే మనకి ఫామ్ అయింది కాబట్టి. సో వన్ వే వచ్చేసి ఇది ఎండ్ చేసిందని అంటారు, ఇంకోటి వచ్చేసి దీనివల్ల నెగిటివ్ పార్ట్ ఏంటంటే చాలా నష్టం అయితే జరిగిందనమాట. ఇక్కడ యుఎస్ఏలో మనకి ఎయిర్ ఫోర్స్ అనేది ఒకటే ఉండదు, డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్సెస్ అయితే ఉంటాయి, బ్యాండ్స్ అయితే ఉంటాయి. వాటి అంబులెన్స్ అయితే ఇక్కడ క్లాత్ లాగా మనకి వర్క్ చేసి ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. ఇప్పుడు మనం కొరియన్ వార్ సైడ్కి అయితే వద్దాము. సో కొరియన్ వార్ వచ్చేసి 3 సంవత్సరాలు అయితే జరిగింది. నార్త్ కొరియా వచ్చేసి సౌత్ కొరియాని ఆక్రమించుకుందామని చూసింది. నార్త్ కొరియాకేమో చైనా అండ్ రష్యా సపోర్ట్ ఉంది, సౌత్ కొరియాకేమో యుఎస్ సపోర్ట్ ఉందన్నమాట. సో ఫైనల్గా 1953లో ఎండ్ అయిపోయింది. సౌత్ కొరియాని అయితే రిపబ్లిక్గా ప్రకటించారు. సో ఇది వచ్చేసి మనకి 3 years జరిగింది కాబట్టి ఈ టైంలో మనకి యూజ్ చేసిన యుద్ధ విమానాలన్నీ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒక యుద్ధ విమానం, దీని లోపల మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. అసలు వీళ్ళు ఎలా ఉండగలిగారు, అసలు ఈ బాంబ్స్ ఎలా వేస్తారు అనిపిస్తుంది మనం దీని లోపలికి వెళ్ళి చూస్తే. ఎందుకంటే కష్టమే కాదు, ఇక్కడ సీట్లు చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు కూర్చునేవి అసలు కంఫర్టబుల్గానే ఉండవు. కానీ ఆ టైముల్లో కూడా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు యుద్ధాలు అయితే చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకు కాదు కానీ ఇది నార్త్ కొరియాలో పెద్ద హిస్టరీ. ఈ ఆర్మీ అతను నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి పారిపోవాలని ఈ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసాడంట. సక్సెస్ఫుల్గా ఈ రష్యన్ ఫ్లైట్ని అయితే తీసుకొని వచ్చేసాడు సౌత్ కొరియాకి. యాక్చువల్గా దొరికితే కనుక అతన్ని చంపేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేస్తారు. సక్సెస్ఫుల్గా వాళ్ళ అమ్మని కూడా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి తీసుకొని వచ్చేసాడు. అదో పెద్ద అచీవ్మెంట్ వీళ్ళకి, అందుకనే ఆయన హిస్టరీలో అలాగా గుర్తుంచుకున్నారు. ఇది ఒక యుద్ధ విమానమే, చూడండి అసలు ఎలా ఉందో. ఇది కింద అండర్ గ్రౌండ్, పైన ఏమో ఇంజిన్స్ ఉంటాయి. కింద ఇంత చిన్న ఇరుకు బొక్కలో వాళ్ళు సోల్జర్స్ కూర్చొని ఈ వెపన్స్ని వాళ్ళు బాంబింగ్కి కానీ వాటికి కానీ యూజ్ చేసేవాళ్ళంట. అసలు చాలా కష్టం అనిపించింది వాళ్ళ లైఫ్. అది మనకి 29 hours 30 hours అలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం యూరప్ వెళ్ళి అక్కడ మిషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు దీంట్లోనే ఉండాలి. సో ఎంత కష్టమో కదా వాళ్ళకైతే. అసలు ఆ టైంలో ఎలా చేశారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కొత్త ఇన్వెన్షన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఒక యుద్ధ విమానంలో ఫ్యూయల్ అయిపోతే ఇంకో యుద్ధ విమానంలోకి నుంచి ఫ్యూయల్ ఎలా మనము రీఫిల్ చేసుకోవాలి అనేది కూడా ఒక ఇన్వెన్షన్ అయితే వీళ్ళు చేశారు.
ఇది వచ్చేసి మనము స్పేస్ రిలేటెడ్ యుఎస్ స్పేస్ రిలేటెడ్ ఏరియా అనమాట. మన అంత స్పేస్ వీళ్ళు డెవలప్ అవ్వలేదు. స్పేస్ రిలేటెడ్ ఇస్రోనే చాలా హెడ్ ఉందన్నమాట యుఎస్ కన్నా. వీళ్ళు ఎక్కువ కమర్షియల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, స్పేస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లా. ఇవి వచ్చేసి మనకి యుఎస్ ప్రెసిడెంట్స్ వాడిన పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్. అంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వాళ్ళతో పాటు ఒక మొత్తం క్రూ అంతా వస్తుంది. అండ్ ఆల్సో చాలా ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళందరూ కూర్చోవడానికి, వాళ్ళు మీటింగ్స్ చేసుకోవడానికి ఇలాంటి ఈటింగ్ అరేంజ్మెంట్ అయితే చేసేవాళ్ళు. ఇది వచ్చి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. వీటన్నిటిలో నాకు అటెన్షన్ బాగా తెచ్చింది ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఇది చూస్తున్నారు కదా, అది లిఫ్ట్ అనమాట, ఎలివేటరు. ఒక ప్రెసిడెంట్ వచ్చేసి వీల్ చైర్ అంట, ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అది. సో ఆయన ఎలివేటర్లో నుంచి పైకి అలాగా డైరెక్ట్గా వచ్చేస్తారనమాట ఎయిర్ క్రాఫ్ట్లోకి. సో ఆయన కోసం అది తయారు చేశారు. నాకైతే అది బాగా నచ్చింది. నన్ను మా కస్టమరే తీసుకుని వెళ్ళారు. ఆయన ఎక్స్ మిలిటరీ పర్సన్ అనమాట. సో ఆయనే నాకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం 5 గంటలు పట్టింది మేము చూడటానికి. బయటికి రాగానే ఇలాగ 2 కాయిన్స్ వేస్తే మనకి ఏ సింబల్ కావాలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి తగ్గట్టు ఆ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఈ కాయిన్స్ ని స్క్రాప్ చేసేసి దాని మీద ప్రింట్ చేసి, ప్రపంచంలో ఇంత పెద్ద మ్యూజియం ఎక్కడ లేదు. నేను అది మీకు చూపించాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా మీ అందరికీ చూపించినందుకు. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.